ఇప్పుడు నేను అడుగుతున్న భరత్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కెమెరా తీసుకొని యూసుఫ్ కూడా పోదాం. కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, అది కబ్జా కాదా? వెళ్ళి చూడు. ఇప్పుడు వెళ్ళి పక్కన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ జాగా కబ్జా పెడితే అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ పెడితే వాళ్ళని ఏమంటారు? కబ్జాదారులు అనకుండా ఇంకేమైనా వేరే పేరు చెప్తారా? మేము అది 30 సంవత్సరాల కింద కొన్నటువంటి ప్రాపర్టీ. అది మాకు ప్రాపర్ రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అండ్ ఎన్ఓసీస్ కూడా ఉన్నాయి ఆ ప్రాపర్టీకి. మాది 1/2 ఎకర్ స్థలము. ఆ స్థలంలో గనక మేము ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాదాపు 50 లక్షల కిరాయిలు వస్తాయి మాకు. కానీ మా ఫాదర్ ప్రజల గురించి నిరంతరం ప్రజాసేవ, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మాకంటూ ఒక ఆఫీస్ అది. మీరు ఏం తెలిసి మీరు మా స్థలం కబ్జా చేసినామని అంటున్నారు. కేటీఆర్ అన్నగారు, మీరు మీ ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ, మీ ఉన్నటువంటి ఆల్ మీడియా ఛానల్స్, ఇక్కడ స్టేట్ మీడియా కాకపోతే నేషనల్ మీడియా కూడా తీసుకొని రా. ఇదే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కి రా. నాకున్నటువంటి డాక్యుమెంటేషన్ ఐ షో టు ది పబ్లిక్. మీరు నేను కబ్జా చేసినట్టు కనుక ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. ఒకవేళ కబ్జా కాదు,